రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది. ఎప్పుడు ఒక సినిమా లేట్ అవుతుంది, రిలీజ్ లేట్ అవుతుంది, వాయిదాలు వేస్తున్నారు అనేటప్పటికి సినిమా మీద ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో కానీ బయట ఆడియన్స్లో కానీ ఒక ముద్ర పడిపోతుంది. సినిమాలో విషయం లేదు, అందుకే లేట్ అవుతుంది. అయితే సినిమా యూనిట్ మాత్రం విఎఫ్ఎక్స్ మీద ఖర్చు పెట్టాం, విఎఫ్ఎక్స్ రాలేదు అంటూ చెప్తూ వస్తుంటారు. అందువల్ల ఎప్పుడైతే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవుతుందో ఆ సినిమా మీద తెలిసి తెలియకుండా అంచనాలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత భారీ అంచనాలు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రైలర్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మారుతి ఇప్పుడు వరకు కూడా నాని, సర్వానంద్ లాంటి మిడిల్ రేంజ్ హీరోలనే డీల్ చేశాడు. ఒక పెద్ద హీరో ప్రభాస్ లాంటి హీరోని డీల్ చేస్తాడా లేదా అనేది తెలుగు ఆడియన్స్కి అందరికీ ఉన్న డౌటే. బట్ టీజర్తో ఫస్ట్ లుక్తో అయితే ఇప్పుడు వరకు మనకు బాగానే అనిపించిన ట్రైలర్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్లో ఏదైతే ఇప్పుడు వరకు ఫ్యాన్స్ మిస్ అయ్యారో అది మాత్రం బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వరకు ఫ్యాన్స్ అయితే ప్రభాస్ని ఈ రేంజ్లో చూడలేదు. లుంగీ కట్టుకోవటం కానీ మాసీగా డైలాగ్ కానీ ప్రభాస్ చెప్తుంటే మాత్రం ఓ రేంజ్లో ఉంది. గతంలో ఏక్ నిరంజన్ కానీ బుజ్జిగాడిలో కానీ ప్రభాస్ని పూరి జగన్నాథ్ ఒక రేంజ్లో ఒక టైప్ ఆఫ్ కామెడీ కానీ యాక్షన్ కానీ చూపించాడు. దానికి విభిన్నంగా మారుతికి తనకిష్టమైన తనకు పట్టున్న బలమైన స్క్రిప్ట్ హర్రర్ కామెడీతో ప్రభాస్తో చేపించాడు. నిజంగా అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఆ జనవరి 9వ తారీఖు పక్కా టికెట్ కొని రాజాసాబ్కి వెళ్ళాల్సిందే. అలా ఉంది ట్రైలర్ అయితే. విఎఫ్ఎక్స్ అయితే గ్రాండీర్గా ఉన్నాయి, కొన్ని షార్ట్స్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. నిజంగా మారుతిలో ఇంత మేకింగ్ స్టైల్ ఉందా అని కూడా అనిపించక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వరకు కామెడీ, కుటుంబ కథా చిత్రాలు, హర్రర్ కామెడీ చిన్నవి తీసుకుంటూ వచ్చాడు మారుతి. ఒకేసారి 500 కోట్ల బడ్జెట్ ఇచ్చేటప్పటికి ఎలా చేస్తాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నాం. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసేటప్పుడు మాత్రం పక్కా గ్యారంటీ హిట్ లాగానే అనిపిస్తుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నిజంగా ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సినిమా చాలా గ్రాండీర్గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, తర్వాత ప్రభాస్ యాక్షన్ కానీ, హీరోయిన్స్తో రొమాన్స్ కానీ, తర్వాత 2 వేరియేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కామెడీ టైమింగ్ వచ్చేటప్పటికి తాతను పరిచయం చేస్తానంటే కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. సినిమా కథనైతే మనం ఇప్పుడైతే గెస్ చేయలేము. 2 పాత్రలు అయితే ఉంటాయి. ఆ తాత పాత్ర అనేది ప్రధానంగా ఉంటుంది, అది లాస్ట్లో రివీల్ చేశారు. అదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కానీ తర్వాత ఆ టైప్ ఆఫ్ డ్రెస్ కానీ ఎప్పుడూ ప్రభాస్లో చూడలేదు. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ట్రైలర్ అయితే చాలా బాగుంది. జనవరి 9న అయితే ఆడియన్స్ అందరూ నాకు తెలిసి టికెట్లు కొనక తప్పదు. ఎందుకంటే ట్రైలర్ చూస్తే మాత్రం పక్కా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ దగ్గర నుంచి చాలా రోజులు అయింది. కల్కి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తా అని. సో వచ్చేసిన ట్రైలర్ బాగుంది కాబట్టి సినిమా పక్కాగా బాగుంటుంది. ఇక సంక్రాంతి రేసులో ప్రభాసు, చిరంజీవి కంపల్సరీ పోటీ పడుతున్నారు. అటునుంచి శివశంకర్ వరప్రసాద్ కూడా సంక్రాంతికి వేశారు, అలాగే రాజాసాబ్ కూడా సంక్రాంతికి వేశారు. కాబట్టి హెల్దీ కాంపిటీషన్లో అయితే సినిమా పక్కాగా ఉండబోతుంది. ఓవరాల్గా రాజాసాబ్ ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.